బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందలో భాగంగా 6వ వారం ఎలిమినేషన్ లో చిట్టి పిక్కెల్ రమ్య ఎలిమినేట్ అయ్యి అఫీషియల్ గా బయటకు వచ్చింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. ఇక ఈ షోకి ఆహ్వానించిన శివాజీ చిట్టి పిక్కెల్ రమ్యపై ప్రశ్నల వర్షం కురిపించారనే చెప్పాలి. ముఖ్యంగా రమ్య, నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా వస్తావని అంటే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నేను టాప్ 5 కంటెస్టెంట్, కానీ ఇలా మధ్యలోకి ఎందుకు వచ్చాననేది అర్థం కావట్లేదంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బజ్ లో రమ్య. సరే మరి ఇక మొదలు పెడదామా అంటే, ఎస్ సార్ మొదలు పెడదామంటే, నువ్వు తనుజాని టార్గెట్ చేయడం వల్ల బయటకు వచ్చావని ఫీల్ అవుతున్నావంటే, చచ్చా అమ్మాయిని నేను టార్గెట్ చేయడం వల్ల నేనెందుకు బయటకు వస్తాను సార్, అమ్మాయి ఏమన్నా తోపు అనుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ బజ్ లో. సరే ఓకే, ఈ విషయం పక్కన పెట్టు. తనుజ గేమ్ ఎలా ఆడుతుంది అంటే, తనుజ గేమ్ ఎలా ఆడుతుంది అని నేను చెప్పే కన్నా మీరు చూస్తున్నారు కదా అంటే, మేము చూస్తున్నామమ్మా, నీ వర్షన్లో కావాలి కదా అందుకే అడుగుతున్నాను అంటే, తనుజ సింపతి గేమ్ ఆడుతుందని ఇప్పటికీ చెప్తాను. తనుజ ఆట కన్నా పవన్ కళ్యాణ్ ఆట మీదే ఇంట్రెస్ట్ పెడుతూ అంతేకాకుండా తనుజ ఎప్పుడు కూడా తన గేమ్ మీద ఫోకస్ పెట్టింది లేదు. ఎప్పుడు చూసినా సరే ఆమె సింపతి గేమ్ ట్రై చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హౌస్ లోకి ఎవరినైనా సరే మ్యానిపులేట్ చేయగల సత్తా తనుజకు ఉందనే నేను చెప్తాను. అంతెందుకు, ఎవరైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన దువ్వాడ మాధురి గారు హౌస్ లోకి వెళ్లే ముందు ఎవరితోనే నేను ఎలాంటి బాండింగ్ పెట్టుకోనన్నారు. కానీ అలాంటి మనిషినే తనుజ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆమెను మొత్తానికి మ్యానిపులేట్ చేసేసి తనుజ వెనకాల తిప్పుకునేలా చేసింది అంటే, తనుజ ఎంత గొప్ప అమ్మాయో మీరే ఆలోచించుకోండి అని బిగ్ బాస్ బజ్ లో మాట్లాడింది రమ్య. అంతేకాకుండా అసలు తనుజ బిగ్ బాస్ హౌస్ లో ఎలా కొనసాగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ ఆమె గేమ్ ఆడింది కూడా లేదు అంటే దీనికి రివర్స్ కౌంటర్ శివాజీ గారు. అసలు తనుజ గేమ్ ఆడకపోతే ఆమె ప్లేస్ లో నిన్ను, నీ ప్లేస్ లో ఆమెను పెట్టేవారు కదమ్మా. ఆమె గేమ్ బాగా ఆడుతుంది కాబట్టి జనాలు ఇప్పటి వరకు ఉంచారు. నువ్వు గేమ్ బాగా ఆడట్లేదు కాబట్టి వెళ్ళిన 2వ వారమే బయటకు తీసుకొచ్చేశారు అంటూ రివర్స్ కౌంటర్ ఇవ్వగానే ముఖం మాడిపోయింది రమ్యది. సరే మరి పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తావు? నిజంగా పవన్ కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడా అని అడిగేసరికి, ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్కి పులిహార రాజు అని పేరు పెట్టచ్చు. ఏ అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో పులిహార కలపడానికి చూస్తాడు. అవతల సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేకపోతే మనకెందుకులే అంటూ వదిలేస్తాడు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ టాస్కుల పరంగా బాగా ఆడినప్పటికీ కూడా అమ్మాయిల విషయంలో కొంచెం లూజర్ అనే నేను చెప్తాను. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన గేమ్ కన్నా అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పడతాడని నేను చెప్తాను. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ బిగ్ బాస్ బజ్ లో పవన్ కళ్యాణ్ కోసం కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఆడుతున్నాడు అంటే, ఇమాన్యుయల్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. టాస్కుల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా హౌస్ లో ఎవరినైనా ఆయన్ని టార్గెట్ చేసినా సరే క్లియర్ కట్ గా ఉంటాడు. అందుకే ఏది ఏమైనా సరే ఆయనకి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటూ ఇమాన్యుయల్ ని ఆకాశానికి ఎత్తేసింది. మరి రీతు గేమ్ పై నీ మాట ఏంటంటే, రీతు గేమ్ ఎక్కడ ఆడుతుంది సార్? అసలు ఆడలేని వాళ్ళని హౌస్ లో ఉంచి ఆడిన వాళ్ళని బయటకు పంపిస్తున్నారంటే ఆడియన్స్ ని ఏమనుకోలో నాకేం అర్థం కావట్లేదు. రీతు డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా డెమోన్ పవన్ గేమ్ కోసమే ఆలోచిస్తుంది తప్ప తన గేమ్ కోసం ఎక్కడ ఆలోచించింది కూడా నాకు కనిపించలేదు. ఆ అమ్మాయి హౌస్ లో ఉండడం వేస్ట్ అంటూ రీతుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. మరి చివరిగా డెమోన్ పవర్ గురించి ఏం చెప్తామంటే, డెమోన్ పవన్ చాలా మంచి పర్సన్. ఆయన గేమ్ మీద ఆయనకి ఆసక్తి ఉంది. ఆయన గేమ్ మీద ఆయన ఆడదాం అనుకునే లోపుకి రీతు వచ్చి చెడదొబ్బుతుంది. నిజంగా ఇప్పుడు ఎలాగైతే 2 వారాలు రీతుని పట్టించుకోకుండా డెమోన్ పవన్ గేమ్ ఆడాడో అలా ఖచ్చితంగా ఆడితే ఆ అబ్బాయి టాప్ 5 లో ఉంటాడు అంటూ డెమోన్ పవన్ గురించి చాలా మంచిగా చెప్పింది. మరి దువ్వాడ మాధురి గురించి ఏం చెప్తావు? దువ్వాడ మాధురి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నిజంగా ఆవిడంత కన్నింగ్ నేను హౌస్ లో ఎవరిని చూడలేదు. ఫస్ట్ రోజు నాతో చాలా క్లోజ్ గా ఉంది. సెకండ్ రోజు తనుజాతో క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టింది. ఆవిడ తనుజాతో ఉండడానికి రీజన్ ఏంటంటే, ఆ రోజు లాస్ట్ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏదైతే మేమిద్దరం మాట్లాడుకున్న వీడియో వేసి గట్టిగా కోటింగ్ ఇచ్చుకున్నారో అప్పుడు ఆమె ఫిక్స్ అయిపోయింది. నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే అవుతుంది కాబట్టి వీళ్ళతో ఉంటే నాకు లాభం ఉండదు, తనుజాతో ఉంటే నాకు లాభం ఉంటుందని గ్రహించి తనుజాకి దగ్గరవడం మొదలుపెట్టింది. ఏది ఏమైనా హౌస్ లో గేమర్ ఎవరైనా ఉన్నారు అంటే అది దువ్వాడ మాధురి అంటే సంచలన వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి బిగ్ బాస్ బజ్ లో చిట్టి పిక్కెల్ రమ్య మాట్లాడిన మాటలు మీకు కరెక్ట్ గా అనిపించాయా లేకపోతే అన్ఫెయిర్ గా అనిపించాయా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.